హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ ఏపీ టెట్లో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, కుప్పుస్వామి ప్రకారం బాల్యదశ అనేది శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలం. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి వికాసంపై పరిసరాల కన్నా అనువంశికత ఎక్కువ పాత్ర వహిస్తుందని తెలిపిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 గాల్టన్. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి ఉండే దశ ఏది? మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి ఉండే దశ ఆప్షన్ 3 రెండవ స్థాయి 3వ దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం స్వయం ప్రతిపత్తి సందేహం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే వయస్సు. ఆన్సర్ ఆప్షన్ 2 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వయస్సు మధ్య. పియాజే ప్రకారం సర్వాత్మవాదం కనపడే దశ ఏది? సర్వాత్మవాదం కనపడేటువంటి దశ ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, అల్పబుద్ధుల యొక్క ప్రజ్ఞాలబ్ధి అనేది 50 నుంచి 70 మధ్య ఉంటుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ట్ ఆఫ్ థాట్ అనే పుస్తక రచయిత ఎవరు? ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తక రచయిత ఆప్షన్ 4 గ్రాహం వాల్లస్. నెక్స్ట్ క్వశ్చన్, భాషా గ్రహణ యంత్రం భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? భాషా గ్రహణ యంత్రం అనే భావనను ప్రవేశపెట్టినది ఆప్షన్ 3 చామ్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ దీనిని అంచనా వేస్తుంది. ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ అనేది వైఖరిని అంచనా వేస్తుంది. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇడ్ అనేది ఈ క్రింది సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఇడ్ అంటే అచిత్తు అనేది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇడ్ ఆనంద సూత్రము, ఈగో వాస్తవ సూత్రం, సూపర్ ఈగో అనేది నైతిక సూత్రాన్ని పాటిస్తాయి. ఇతివృత్త గ్రాహక పరీక్షను రూపొందించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ముర్రే మరియు మోర్గాన్. నెక్స్ట్ క్వశ్చన్, గోవింద్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు కానీ కుక్క కరుస్తుందేమోనని భయపడుతున్నాడు. అతను లోనవుతున్న సంఘర్షణ ఏమిటి? ఇందులో గోవింద్కి ఒకటి ఇష్టము, ఇంకొకటి భయము. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ ఉపగమ పరిహార సంఘర్షణ. పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతో ఆహారాన్ని జోడించినప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవించింది. ఇక్కడ లాలాజలం స్రవించడం అనేది ఆన్సర్ ఆప్షన్ 4 నిర్నిబంధిత ప్రతిస్పందన. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో భావావేశ రంగానికి చెందినది ఏది? ఇందులో భావావేశ రంగానికి చెందినది ఆప్షన్ 1 వ్యవస్థాపనం. అనుకరణ ద్వారా అభ్యసనలో మొదటి సోపానం ఏమిటి? అనుకరణ ద్వారా అభ్యసనంలో మొదటి సోపానం ఆప్షన్ 2 అవధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అంశం యొక్క మూల సూత్రాలనైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 బ్రూనర్. డెజావు అనేది ఏ భాషా పదం? ఆన్సర్ ఆప్షన్ 1 ఫ్రెంచ్ భాషా పదం. డెజావు అనేది ఫ్రెంచ్ భాషా పదం. దీని అర్థం మిథ్యా పరిచయ భావం. నెక్స్ట్ క్వశ్చన్,
గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడం వల్ల విస్మృతి అనేది సంభవిస్తే దానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 పురోగమన అవరోధం. నెక్స్ట్ క్వశ్చన్, బుక్కు బహువచనం బుక్స్ అని నేర్చుకున్న విద్యార్థి చైల్డ్కు బహువచనం చిల్డ్రన్కి బదులుగా చైల్డ్స్ అని చెప్పుటకు కారణం? ఆన్సర్ ఆప్షన్ 2 రుణాత్మక బదలాయింపు. దీనిని ప్రతికూల బదలాయింపు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఫలిత నియమం. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు ఎవరు? అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదట ఉపయోగించినటువంటి వ్యక్తి ఆప్షన్ 3 కిర్క్. నెక్స్ట్ క్వశ్చన్, దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రణం అని కూడా పిలుస్తారు. క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్ అని పిలువబడేది ఆప్షన్ 2 అనిర్దేశక మంత్రణం. నెక్స్ట్ క్వశ్చన్, దోపిడీని నిరోధించే హక్కుకు చెందిన ప్రకరణలు ఏవి? దోపిడీని నిరోధించే హక్కుకు సంబంధించిన ఆర్టికల్స్ 23, 24. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సభ్యుల అభిప్రాయాలకు విలువ గౌరవం ఇచ్చే నాయకత్వం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సహభాగి నాయకత్వం. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 1 నుంచి 5 తరగతులకు బోధనా గంటలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 1 800 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఈపి 2020 ప్రకారం 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఈ క్రింది స్థాయికి చెందుతాయి. ఆన్సర్ ఆప్షన్ 2 సన్నాహక స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్సెస్కి గురించి సరైన వాక్యం ఏమిటి? ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్సెస్కి సంబంధించి సరైన వాక్యం ఆప్షన్ 1 ఇది ఉచితంగా లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కంటెంట్తో కూడిన ట్యాబ్లను ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింది తరగతి విద్యార్థులకు ఉచితంగా అందజేశారు. ఆన్సర్ ఆప్షన్ 3 8వ తరగతి విద్యార్థులకు. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005లో 1వ అధ్యాయం దీనికి సంబంధించినది. ఫ్రెండ్స్, ఇక్కడ 1వ అధ్యాయం అని ఇచ్చారు, ఇక్కడ సెకండ్ చాప్టర్ అని ఇచ్చారు. సో దీనికి యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది. సెకండ్ చాప్టర్ అనేది అభ్యసనం మరియు జ్ఞానానికి సంబంధించినది. సో ఎన్సిఎఫ్ 2005లో 2వ చాప్టర్ అనేది అభ్యసనం మరియు జ్ఞానానికి సంబంధించినది. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.